నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ పండుగ రోజున ప్రత్యేకంగా తయారు చేసుకునే ప్లమ్ కేక్ రెసిపీని ఇంట్లోనే ఓవెన్, ఎగ్, మైదా పిండి వాడకుండా టేస్టీగా సింపుల్ ప్రాసెస్‌లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మొదటిగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి అరకప్పు ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే గ్రేప్ జ్యూస్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నల్ల కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ల మనం నార్మల్‌గా వాడే కిస్మిస్‌లు తీసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌ని వేసుకోవాలి. ఇందులో మీరు యాప్రికాట్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. చెర్రీస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా ఫ్రూట్ జ్యూస్‌లో డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టుకోవడం వలన కేక్ మాయిశ్చర్‌గా, ఫ్లఫీగా, టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పంచదారని క్యారమలైజ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకుని 1 లేదంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో పంచదార కరిగి రంగు మారే వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే త్వరగా క్యారమలైజ్ అవుతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే క్యారమలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. కలుపుతూ ఉన్నట్లయితే మాడకుండా సమానంగా మంచి రంగులో క్యారమలైజ్ అవుతుందండి. ఇలా పంచదారని క్యారమలైజ్ చేసుకునేటప్పుడే పక్కన వేరొక స్టవ్ మీద మనం ఏ కప్ తోటైతే పంచదార తీసుకున్నామో అదే కప్ తోటి అరకప్పు నీళ్ళని కాచుకోవాలండి. ఇప్పుడు పంచదార ఇలా క్యారమలైజ్ అయిన తర్వాత వేడి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేయడం వలన రంగు మారకుండా ఉంటుందండి. ఈ క్యారమలైజ్ చేసేటప్పుడు మాడకుండా చూసుకోవాలండి. మాడితే చేదుగా ఉంటుంది కేకు. వేడి నీళ్లు వేసిన తర్వాత 1, 2 నిమిషాలు ఈ విధంగా మరిగించుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియెంట్స్ కలుపుకోవడం కోసం కంచంలోకి పిండి జల్లెడని పెట్టుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్‌లో మీరు రాగి పిండి, జొన్న పిండైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కేకులకి ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ వేసుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుందండి. 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం బజ్జీలు వేసుకునేటప్పుడు వేసుకుంటాం కదండీ! ఆ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను జాజికాయ పొడిని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. జాజికాయ పొడి ప్లేస్‌లో మీరు దాల్చిన చెక్కని కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు మొదట వీటిని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకుంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ కలుపుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి పావు కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని గానీ లేదంటే రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలని గానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నూనె లేదంటే కరిగించిన నెయ్యి లేదంటే రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌నైనా తీసుకోవచ్చు. 1 టీ స్పూను వెనిల్లా ఎసెన్స్‌ని వేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ కూడా ఆప్షనల్ అండి. ఆల్రెడీ యాలకుల పొడి వేసాం కాబట్టి వెనిల్లా ఎసెన్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు విస్కర్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా నూనె ఇంకా పాలు, వెనిల్లా ఎసెన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ తోటి కలుపుకున్న తర్వాత ఇందులోకి జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్‌లో మీరు మైదా కూడా వేసుకోవచ్చండి. లేదంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ రవ్వని ఫైన్‌గా పౌడర్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఈ ప్లమ్ కేక్‌ని చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చండి. చాక్లెట్ పౌడర్ తోటైనా తయారు చేసుకోవచ్చు. ఇలా బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చల్లారిన క్యారమెల్‌ని వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే క్యారమెల్‌ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్ తోటి గానీ లేదంటే స్పాచులా తోటి గానీ ఒక డైరెక్షన్‌లోనే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1, 2 నిమిషాల సేపు మొత్తం అంతా ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని కుదిరితే 2, 3 సార్లైనా జల్లించుకోవచ్చండి. కేక్ మిక్స్ అనేది మరీ పలుచగా కాకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉండాలండి. మరీ పలుచగా ఉంటే కేకు ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న
ఫ్రూట్ మిక్స్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కేక్ మిక్స్ అనేది ఉండాలండి. మరీ జారుగా ఉన్నట్లయితే పైన వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి కేక్ త్వరగా బేక్ అవ్వదండి. ఈ విధంగా కేక్ మిక్స్ అనేది కొద్దిగా గట్టిగా ఉండేలాగే చూసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కేక్‌ని ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. పైన పొడిపిండి జల్లుకుంటూ కేక్ బౌల్‌ని రెడీ చేసుకోవాలండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. కేక్ బౌలు లోతుగా ఉండేలాగా చూసుకుంటే కేక్ పొంగుతుంది కాబట్టి పైకి రాకుండా ఉంటుంది. దళసరిగా లోతుగా ఉండే బౌల్‌ని పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్‌ని ఈ బౌల్‌లోకి తీసుకోవాలి. మనం ఇంట్లో ఉండే బాక్సులతోటే కేక్‌ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 1, 2 నిమిషాల సేపు ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకుంటే కేకు చాలా ఫ్లఫీగా వస్తుందండి. పైన టూటీ ఫ్రూటీలు ఇంకా జీడిపప్పు, బాదం తోటి గార్నిష్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా గోధుమ పిండిలో జల్లుకుని టూటీ ఫ్రూటీలను వేసుకుంటే ఉడికేటప్పుడు టూటీ ఫ్రూటీలు కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా కేక్ బౌల్‌ని రెడీ చేసుకోవాలి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్‌లో ఉండే మిగిలిన వీడియోస్‌ని కూడా చూసి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్‌ని బేక్ చేసుకునే 10 నిమిషాల ముందు స్టవ్ మీద దళసరిగా ఉండే పాన్ ఒకటి పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా ప్రీహీట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. అడుగున స్టాండ్ గాని లేదంటే ప్లేట్ గాని పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్‌ని పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మూతకి గ్యాప్ ఉన్నప్పుడు ఇలా టిష్యూతో గాని లేదంటే పిండితోటి గాని క్లోజ్ చేసుకోవాలి. గాలి వెళ్ళిపోకుండా త్వరగా కుక్ అవుతుందండి. ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 40-50 నిమిషాల మధ్యలో బేక్ చేసుకోవాలండి. టూత్ పిక్ తోటి గుచ్చి చూస్తే చేతికి అంటుకోకుండా ఉండాలండి. ఆ తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కకి తీసుకోవాలి. వెంటనే చాకుతోటి తీయకుండా పల్చటి క్లాత్ కప్పుకొని బాగా మాయిశ్చర్ తగ్గిన తర్వాత చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా చుట్టూ ఎడ్జెస్‌ని కట్ చేసినట్లయితే కేకు ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్‌ని రివర్స్ చేసినట్లయితే ఈ విధంగా కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఫ్లఫీగా, మాయిశ్చర్‌గా ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.